మిత్రులారా, ఒకప్పుడు పాలమూరు అంటే కొంతమంది కవులు పాటలు రాసేది. పాలమూరు జిల్లాలోన ప్రజలంతా పస్తులుండని రోజు లేదే ఓయన్న, పాలమూరు జిల్లాలోన ప్రజలంతా పస్తులుండని రోజు లేదే ఓయన్న, వలసవాదుల వలసలోన మన జిల్లా ఘనతకెక్కే గగనమంతా, వలసవాదుల వలసలోన మన జిల్లా ఘనతకెక్కే గగనమంతా. ఈ రకంగా పాలమూరు బిడ్డలంతా పాటలు రాసేది. ఒక దొంగ 2014లో పాలమూరుని ఉద్ధరిస్తా అని చెప్పి వచ్చిండు. 2009లో అనుకుంటా వచ్చి పాలమూరు నుంచి ఎంపీ గెలిపించినాం. అమాయకమైనటువంటి బిడ్డలం కాబట్టి గెలిపిస్తే ఇక్కడనే కుర్చేసుకొని నేను పాలమూరు బిడ్డలకు కాళ్ళు కడుగుతా, నీళ్లు తెస్తా, అవసరం అయితే ఈయన పెగ్గుబాటలు పెట్టుకొని అది అయిపోయే వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తా అని చెప్పి 2015లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిండు. 3 ఏళ్లలో పూర్తి చేస్తా అన్నాడు. 10 ఏళ్ళైనా పూర్తి చేయలేదు. కానీ 2016లో శంకుస్థాపన చేసినటువంటి కాళేశ్వరం పూర్తి అయింది. దొరగారి పామ్ హౌస్లకు నీళ్లు వచ్చినాయి. ఇక ఈ చరిత్ర ఇట్లుంటే 2023లో పామ్ హౌస్ పటేల్ని పామ్ హౌస్ కు పంపించి రేవంత్ అన్న గారిని ముఖ్యమంత్రి చేస్తే పాలమూరు బిడ్డల తలరాతలు మార్చాలని చెప్పి పాలమూరు మక్తల్ నారాయణపేట్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తోని ఈ కోడంగల్ ప్రాంతానికి నీళ్లు తేవాలి, ఇక్కడ ఇండస్ట్రియల్ తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కలలు కంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక గుంటనక్క, ఇక్కడ ఉన్నటువంటి ఒక తిరుగుపోతు కబ్జాకోరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా రైతన్నలని, ముఖ్యంగా లగచర్ల పోలేపల్లి అక్కింపేట రైతన్నలని రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి చంపే ప్రయత్నం చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ ని అడుకోవాలని చూసిండు. వారు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మా రైతన్నలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో, తిరుపతి రెడ్డి అన్న గారి మీద నమ్మకంతో దగ్గర 1400 ఎకరాల భూమిని ఇస్తే ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కొక్క ప్లాట్ కు 20 లక్షల నష్టపరిహారం ఇచ్చిండు. అదే విధంగా ప్లాట్ ఇచ్చిండు. ఇవన్నీ ఇస్తే ఇక ఓర్చుకోలేకుండా ఈ రోజు మళ్ళొక్కసారి కొత్త పిచ్చగాండ్లకు వచ్చి గీన్నే ఏదో ధర్నా చేస్తున్నావు, నీకు సిగ్గున్న హైదరాబాబు, ఏం మకం పెట్టుకొని ధర్నా చేస్తున్నావు పట్నం నరేందర్ రెడ్డి. ఇంకొకసారి వచ్చి ఈ ప్లాట్ల కేటాయింపు కావచ్చు, ఇక్కడ ఇంకా ఏమన్నా అభివృద్ధిని అడ్డుకున్నా అంటే కోడంగల్ చౌరస్తా దాటవు కొడుకా నీవు అనుకున్నావు, చెప్పు తీసుకొని తరిమి కొట్టే రోజులు వస్తాయి నీకు. నేను ఈ అకింపేట పోలేపల్లి చౌరస్తా నుంచి చెప్తున్నా, నీకు వస్తే రా, ఇక్కడ ఏమన్నా 4 పనికొచ్చే మాటలు చెప్తా అంటే చెప్పు, అంతేగాని నోటికి ఎంత వస్తా అంటే అంత మాట్లాడితే కోడంగల్ బిడ్డలు ఊరుకునే ప్రసక్తే ఉండదు. తస్మా జాగ్రత్త. నువ్వు మొగనివైతే, నువ్వు మగపిల్లానివైతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తిరుపతి రెడ్డి గారు కావచ్చు, ఆ ప్లాట్లలో ఎక్కడ అవినీతి చేసిండ్రు, ఏ ప్లాట్లు వాళ్ళు కేటాయించుకున్నారో ఆధారాలతో రా అని మరొకసారి హెచ్చరిస్తూ, కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా నరసింహారెడ్డి అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా.